Hello everyone. Like and subscribe to my channel. ప్రోటీన్లనేవి చిన్న యూనిట్ల పొడవైన గొలుసులుగా రసాయన బంధాలతో కలిపి నిర్మించబడతాయి. ఈ యూనిట్లో ఒక నిర్దిష్ట క్రమంలో కలిపినప్పుడు దాన్ని మేము ప్రాథమిక నిర్మాణం ప్రైమరీ స్ట్రక్చర్ అంటాము. ఈ ఖచ్చితమైన క్రమం చాలా కీలకం, ఎందుకంటే ఇది చివరికి ప్రోటీన్ ఆకారాన్ని అలాగే అది ఎలా పనిచేస్తుందో నిర్ణయిస్తుంది. తర్వాత ఈ ప్రారంభ గొలుసు కొన్ని ప్రత్యేకమైన పునరావృత ఆకారాల్లోకి, ఉదాహరణకు కాయిల్ లేదా మడతపట్టిన షీట్లా మడవడం ప్రారంభిస్తుంది. దీన్ని ద్వితీయ నిర్మాణం సెకండరీ స్ట్రక్చర్ అంటారు. ఈ కాయిల్ లేదా మడతపట్టిన భాగాలు తర్వాత సంక్లిష్టంగా వంగి మడవడం ద్వారా మూడవ ఆయామ టెర్షరీ నిర్మాణాన్ని సృష్టిస్తాయి. చివరగా కొన్ని ప్రోటీన్లు ఈ సంక్లిష్ట నిర్మాణాల్లో అనేక భాగాలను కలిసి పనిచేసి తుది క్వాటర్నరీ నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. ఈ మొత్తం బహుళ దశల అసెంబ్లీ వల్ల మన శరీరంలో కనిపించే క్రియాశీల ప్రోటీన్ అణువు ఏర్పడుతుంది. ప్రయోగాత్మకంగా ప్రోటీన్లు మీ కండరాలు, చర్మం, జుట్టు వంటి ముఖ్యమైన నిర్మాణ భాగాలను రూపొందించే నిర్మాణ బ్లాక్స్గా పనిచేస్తాయి. అవి మెదడు, నర్వస్ సిస్టమ్, అలాగే మీ శరీరమంతా రక్తాన్ని ప్రసరిస్తున్న ముఖ్యమైన వ్యవస్థల్లో కూడా అత్యంత కీలక భాగాలుగా ఉంటాయి. ప్రధాన మ్యాక్రోన్యూట్రియంట్గా ప్రోటీన్లు, ఐరన్, ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, ఇంతేకాకుండా ఆక్సిజన్ వంటి వాటికి అవసరమైన రవాణాదారులుగా పనిచేస్తాయి. అంతేకాకుండా ఈ బహుముఖ ప్రోటీన్ అణువులు మీ శరీరంలోని సున్నితమైన ఆమ్లక్షార సమతుల్యతను, మొత్తం ద్రవ సమతుల్యతను నిలుపుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎంజైమ్స్ గురించి ఆలోచించండి. ఇవి అవసరమైన అన్ని రసాయనిక ప్రతిక్రియలను వేగవంతం చేస్తాయి లేదా మిమ్మల్ని సంక్రమణల నుండి రక్షించే యాంటీబాడీలు, వాటన్నీ కూడా ప్రోటీన్లే. మీరు తగినంత ఆహారం తీసుకోని సమయంలో కూడా మీ శరీరం అవసరమైన శక్తిని పొందేందుకు ఇప్పటికే ఉన్న ప్రోటీన్ నిల్వలను విచ్ఛిన్నం చేయగలదు. ఈ అంతటి అవసరమైన పాత్రలను పరిగణనలోకి తీసుకుంటే మీరు సరైన పరిమాణంలో నాణ్యమైన ప్రోటీన్ను తీసుకోవడం మీ శరీరానికి నిజంగా మేలు చేస్తుంది.